హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మేము హౌస్ షిఫ్ట్ అయిపోయామన్నమాట. లాస్ట్ 3-4 వ్లాగ్స్ అయితే నేను హౌస్ షిఫ్టింగ్ వీడియోస్ అయితే పెట్టాను కదా. ఎవరైనా చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే మేము కొత్త ఇంటికైతే షిఫ్ట్ అయిపోయాము. లగేజ్ అయితే నీట్గా ప్యాక్ చేస్తున్నాము. ఇప్పుడే మనం అక్కడే ప్యాక్ చేసుకుని వచ్చాం కదా. ఈ బాక్సెస్ నేను అక్కడ వాష్ చేయలేదని చెప్పాను కదా. ఇక్కడ వాష్ చేసి అయితే మనకి ఎక్కువ అమౌంట్ ఉన్నాయి కదా, ఆ బాక్స్లో అయితే ఫిల్ చేసుకుంటున్నాము. ఇంకా కొన్ని అయితే వాష్ చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా వాష్ చేయాలి. అవి కూడా వాష్ చేసుకొని నీట్గా అయితే కిచెన్ ఫస్ట్ స్టార్ట్ చేసాము మేమైతే సర్దడము. కిచెన్లో అయితే మనకి అన్నీ యూజ్ చేసేవి ఉన్నాయి కదా, అవన్నీ అయితే మంచిగా వాష్ చేసుకొని ఇలా క్లాత్ తోటి అయితే తుడుచుకొని కొద్దిగా ఎండలో పెడితే పురుగు ఇట్లా రాకుండా ఉంటుందని అయితే వాష్ చేసాము. తుడవడం కూడా అయింది, ఎండలో పెట్టేసుకున్నాము. అన్ని ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. అయితే ఈరోజు అక్కడ నుండి వచ్చినాక మనము అక్కడ ప్యాక్ చేసుకొని వచ్చాం కదా దేవుడివి, అవన్నీ అయితే తీసి ఎక్కడివి అక్కడైతే నీట్గా సర్దుతున్నాను. సర్దాకనైతే మనం ఈరోజు పూజ చేసి పాలు పొంగించుకోవాలి కదా. వాటి కోసం అయితే నేను ఫస్ట్ దేవుడి ఐటమ్స్ ఉంటాయి కదా, కొత్తగా షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇవన్నీ ఈరోజు మంచి రోజు కాబట్టి అవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి ప్యాక్ చేసుకొని వచ్చాం కదా, ఏమైతే పోలేదు, అంతా నీట్గానే వచ్చాయి. ఇప్పుడైతే ఫస్ట్ కొద్దిగా మన దీపంతలు ఉంటాయి కదా, అవి వాటర్ తోటి అయితే తడుపుతున్నాను. అన్నీ వాటర్ తోటి తడిపాకనైతే కొద్దిగా సోప్ వేసుకుని ఆ జిడ్డు ఉంటుంది కదా, ఆయిల్ జిడ్డు లాంటిది కొద్దిగా పోవడానికి అయితే ఫస్ట్ సోప్ తోటి నార్మల్గా వాష్ చేసి కడిగేసాను. ఇప్పుడైతే నేను ఇవన్నీ నీట్గా అవ్వడానికి అర్బా టర్నిష్ రిమూవర్ అయితే నేను తీసుకున్నాను అమెజాన్లో. చాలా వరకు నేను షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా నా ఛానల్ ఫాలో అయ్యి ఉంటే వాళ్ళకైతే తెలుస్తుందనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్స్టెంట్గా మనకైతే తెల్లగా అయిపోతాయి అన్నమాట. మనం ఇవి సిల్వర్ అయినా, గోల్డ్ అయినా, ఇత్తడి అయినా, రాగి అయినా ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నట్టయితే జస్ట్ క్లాత్తో తుడుస్తుంటే తెల్లగా అయిపోతుంది కదా. ఇదైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. 350 ఏమో పడిందనమాట. కానీ నాకైతే బాగా యూజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చాక చింతపండు నానబెట్టి తోమడం కానీ, ఏదైనా పౌడర్లు తీసుకొచ్చి తోమడం కానీ ఇవన్నీ అయితే తప్పాయి. ఇప్పుడు అది తుడుచుకున్నాకనైతే ఒకసారి వాష్ చేసుకొని దీపం అయితే పెట్టేశాను దేవునికి. మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పాలు పొంగించుకోవాలి కదా. కొబ్బరికాయ అట్లా అయితే కొట్టేసుకున్నాక ఇల్లంతా నీట్ చేసి దీపం కూడా పెట్టేశాను. దీపం పెట్టాకనైతే పాలు పొంగించాము. ఇది అయితే నేను షార్ట్లో పోస్ట్ చేశాను, లాంగ్ వీడియోలో తీయలేదన్నమాట. అలాగే ఇప్పుడైతే ఈ పాలు పొంగించినవి ఉంటాయి కదా, వాటితో అయితే సేమియా చేద్దామని అయితే ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియా అయితే వేయించేసుకున్నాను. సేమియా వేయించేసుకున్నాక ఫస్ట్ అవి ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక సేమియా ఒక 80% అలా ఉడికాక అందులో పాలు కూడా వేసి నేనైతే సేమియా చేసేసాను. వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.